విమర్శలు చేస్తున్నారు కదా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు, పార్టీ నాయకులు అందరూ కోర్టుకు వెళ్ళారు, స్పీకర్ చుట్టూ తిరుగుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు కవిత గారితోని కాంగ్రెస్ వాళ్ళే చేయించారు అని మాట్లాడుతున్న నేతలు కవిత గారిని సస్పెండ్ చేసిన వెంటనే చైర్మన్ కూడా అడగాలి కదా. ఆమెను మేము సస్పెండ్ చేశాము, షీ ఈజ్ నాట్ అవర్ పార్టీ మెంబర్, ఆమె రిజైన్ చేసింది కాబట్టి వెంటనే ఆమోదించండి, అది కూడా ఫాలోఅప్ చేసుకోవాలి కదా. అంటే అది ఫాలోఅప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి, ఈరోజు వారి అలిగేషన్ సరే మీరు అన్నట్టు వారికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఇవ్వకూడదని చెప్పి, అంటే ముందే టైం తెలిసినప్పుడు తను రేపు వస్తుంది అని ముందే ప్రెస్లో చెప్పినప్పుడు పలానా డేట్ రోజు తనకు ఛాన్స్ ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ తనకు ఎట్లా అవకాశం ఇస్తారు, తన రిజిగ్నేషన్ ముందు ఇవాళ క్వశ్చన్ చేయొచ్చు. అవకాశం ఇవ్వద్దు అని అక్కడనే క్వశ్చన్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కదా. సెకండ్ది లేదు, అవకాశం ఇచ్చినాక లేదు వీళ్ళు తప్పు చేయకపోతే వీళ్ళు మళ్ళీ దానికి కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రొవిజన్ కూడా వీళ్ళకి ఇస్తుండే చైర్మన్ గారు, మాట్లాడే అవకాశం ఉంటుండే. కానీ కంప్లీట్ గా మాట్లాడకుండా తెలిసే వీళ్ళు వెళ్ళిపోయారంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. నేను కవిత గారు మాట్లాడిన దానిపైన, వారి ఇంటిగ్రిటీ పైన సరే వారు ఏం మాట్లాడినరు, వారు ఎంత ఆవేదన బాధతో మాట్లాడినరు, దట్ ఈస్ అంత వారు చెప్పినవి ఎంతవరకు ఏంది అన్నది సరే, అది తను ఒక బాధతోటి వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెయిన్ తోటి వారు బయటికి వచ్చి ఈరోజు మాట్లాడినరు. సరే ఉన్నదానికి తను ఒక భావోద్వేగంతో సరే ఒక కైండ్ ఆఫ్ సరే నేను దాన్ని ఏమనుకుంటే దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్. అంటే వారికి ఉన్న ఒక బాధని జరిగిన విషయాల్ని తను కూడా దాంట్లో భాగస్వామి కాదని ఇవాళ చెప్పిన దాంట్లో క్లియర్గా ఒకటి చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందంటే నేను దాంట్లో ఉన్నా కాబట్టి నేను కూడా భాగం అని చెప్పి నన్ను అంటారు అని చెప్పి ఏదో కోట్ చేసి ఒక ఆర్టికల్ ఏదో కోట్ చేసి నేను తప్పు చేయనప్పుడు నేను భాగస్వామిని కాదు, తప్పు చేసిన వాళ్ళే భాగస్వామి అవుతారని తను క్లియర్గా కోట్ చేసింది. బహుశా యాజ్ ఏ నేను ఆ పార్టీ తరఫున రిప్రజెంట్ చేసి ఎమ్మెల్సీకి ఉన్నా కాబట్టి అది నా పైన కూడా రుద్దుకోవద్దన్న ఉద్దేశంతో తన ప్రొటెస్ట్ రూపకంలో తన వల్ల తను ఒక ఆవేదనని వ్యక్తపరిచారు. ఇంకోటి వ్యక్తపరిచినప్పుడు సరే అది తను ముందు చేసిందా తర్వాత చేసిందా, మరి 9 ఏళ్ళు ఎందుకు చేయలేదు, అవన్నీ సరే సెకండరీ. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మనం ఆడవారిని ఏది మాట్లాడినా కూడా గౌరవిస్తాం. సరే వారి రోజు మాట్లాడుతున్న సందర్భంలో కూడా సగటు సోదరి ఒక అక్క ఆ రకంగా బాధపడుతున్నప్పుడు సరే ఏ కుటుంబంలోనే సమస్య వచ్చినప్పుడు మాకు కూడా మేము ఉండే అక్కడ, అంటే ప్రత్యక్షంలో మేము కూడా కౌన్సిల్లో ఉన్నప్పుడు మాకు కూడా అయ్యో పాపము అనే ఆ ఫీల్ అందరికి కూడా ఎవరికన్నా కూడా అనిపిస్తుంది. సరే చైర్మన్ గారు అదే సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ భావోద్వేగంలో అట్లా డెసిషన్ తీసుకొద్దామని వారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అంటే తను మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ గా తను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడే వస్తుంది అసలు పాయింట్. ఇప్పుడు రచనారెడ్డి గారు ఆమె నేను చూపించాను